హాయ్ అందరికీ నమస్తే. ఇవాల్టి కథ కష్టపడి పనిచేసే రైతు రామయ్య. అనగనగా ఒక రామాపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామంలో రామయ్య అనే రైతు ఉన్నాడు. రామయ్య పేదవాడు, కానీ చాలా నిజాయితీతో ఉంటాడు. కష్టాన్ని నమ్ముకొని బతుకుతూ ఉంటాడు. రామయ్య కష్టజీవి, నిజాయితీపరుడు. కష్టమే ఆయన సంపద. ప్రతిరోజు ఉదయాన్నే పొలానికి వెళ్ళేవాడు. గ్రామంలోని ప్రజలు అప్పటికి నిద్ర లేచేవారు కాదు. అందరూ నిద్రపోతూ ఉంటారు. రామయ్య మాత్రం తెల్లవారుజామునే లేచి పొలానికైతే వెళ్ళేవాడు. భుజం మీద నాగలి తీసుకొని వెళ్ళేవాడు. అలానే అన్నం క్యారేజీ తీసుకొని కూడా వెళ్ళేవాడు. భూమినే దైవంగా భావించేవాడు. ముందుగా పొలంలోకి వెళ్ళిన తర్వాత భూమికి దండం పెట్టుకొని పని మొదలు పెట్టేవాడు. భూమి అంటే అతనికి దైవంతో సమానం. అతని భార్య లక్ష్మి క్యారేజీ కట్టి ఇచ్చేది. క్యారేజీలో అన్నం పచ్చడి వేసి క్యారేజీ కట్టి రామయ్యకి ఇచ్చి జాగ్రత్తగా వెళ్ళి పని చేసుకొని ఆకలి వేసినప్పుడు తినమని చెప్పేది. రామయ్య అన్నం కట్టుకొని పొలానికి వచ్చేవాడు. రామయ్య తన పొలాన్ని చాలా ప్రేమగా చూసుకునేవారు. మనం పొలాన్ని ప్రేమగా చూసుకుంటే అది మనల్ని ప్రేమగా చూసుకుంటుంది అని రామయ్య నమ్మకం. కానీ జీవితం సులభం కాదు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒక్కోసారి ఎండలు కాసి భూమి నిర్లించిపోయేది. ఇంకొకసారి వర్షాలు బాగా పడటంతో మొలకెత్తిన మొక్కలు, పంట పొలాలు అన్నీ కొట్టుకొని పోయాయి. చాలామంది రైతులు నిరాశతో కృంగిపోయి పట్టణానికి వలస వెళ్ళిపోయేవారు. కానీ రామయ్య మాత్రం వదిలిపెట్టలేదు. నేను ఈ నేలను వదిలి వెళ్తే నా మూలాలు పోతాయి. ప్రకృతితో పోరాడతాను కానీ పారిపోను. రామయ్య తోటివారు ఇలా అంటారు, ఎందుకు రామయ్య అంత కష్టం, నువ్వు కూడా పట్టణానికి వెళ్ళొచ్చుగా అంటే, నేను పట్టణానికి వెళ్ళను. నేను ఇక్కడే నా పొలాన్ని భూమిని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళను, ఈ గ్రామంలోనే ఉంటాను అని కష్టపడి పనిచేస్తానని చెప్తాడు. మళ్ళీ ఏదో ఒక రోజు ఈ పొలాలు నన్ను నవ్విస్తాయి అని అతనితో చెప్తాడు. గ్రామంలో 1 సంవత్సరం పాటు ఎండలు బాగా మండిపోతాయి. ఎండాకాలం బావులన్నీ ఎండిపోయి తాగటానికి నీరు లేకపోతుంది. అయినా సరే రామయ్య గ్రామాన్ని పొలాన్ని వదిలి వెళ్ళలేదు. ప్రతిరోజు ఉదయాన్నే 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళి నీళ్లు తెచ్చుకొని తన చిన్న పొలంలో జాగ్రత్తగా పోసేవాడు. ఎండకి కాళ్ళు మండిపోయాయి. ఎండ దేహాన్ని కాల్చేది. దాహంగా ఉండేది. కాళ్ళు నొప్పులు వచ్చాయి. అయినా సరే మనసు ప్రశాంతంగా బలంగా ఉండేది. కొన్ని వారాల తర్వాత పక్కన వాళ్ళ పొలాలు ఎండిపోయి గోధుమ రంగులో ఉండగా రామయ్య పొలం మాత్రం పచ్చగా మెరుస్తూ కనిపించింది. గ్రామంలో చిన్న పొలం రామయ్యది. ఆ చిన్న పొలం పచ్చగా ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోయి ఇది ఎలా సాధ్యమని రామయ్యని అడుగుతాడు. అప్పుడు రామయ్య ప్రశాంతంగా చెప్తాడు, ధైర్యం, నీరు, నా కష్టం ఇవే రహస్యం అని చెప్తాడు. కొన్ని నెలల తర్వాత పంట కోత సమయం వచ్చింది. రామయ్య పొలం చిన్న పొలం. ఊహించని విధంగా బాగా దిగుబడి ఇచ్చింది. అతను అన్నీ తనే ఉంచుకోలేదు. ఆకలితో ఉన్న గ్రామస్తులకు అన్నం, ధాన్యం పంచాడు. అతన్ని చూసి నవ్వుకున్న వాళ్ళే తన కాళ్ళ దగ్గరకు పడి క్షమించమని అడుగుతారు. అలానే నువ్వు కేవలం రైతువే కాదు, ఈ గ్రామానికి ప్రాణదాతవి అని అంటారు. రైతే రాజు అంటారు కదా. రామయ్య కష్టపడి ధైర్యంతో తన పంట పొలాన్ని పండించుకున్నాడు. వచ్చిన వాటిని తనొక్కడే స్వార్థంగా ఉపయోగించుకోకుండా నిజాయితీగా ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళకి సహాయం చేశాడు. రామయ్య అందరి ఆకలిని తీర్చాడు. అందుకే ఆ రోజు నుంచి ఊర్లో వారందరూ రామయ్యని అన్నదాత అని పిలిచేవారు. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా, నిజాయితీతో, ఓపికగా ప్రయత్నిస్తే నేల కూడా పువ్వుల్లాగా వికసిస్తుంది. కష్టం ఎప్పటికీ వృధా కాదు, విజయం తప్పక వరిస్తుంది. రామయ్యలాగా మనం కూడా కష్టపడి నిజాయితీతో, ధైర్యంతో, ఓపికతో ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు. ఇది ఇవాల్టి కథ. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.